నెల్లూరు కిలేడి అరుణను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి కోరారు. అయితే కిలేడి అరుణ ప్రస్తుతం ఒంగోలు జైల్లో ఉన్నారు. ఇక ఆమె ఫోన్లో ప్రముఖుల ఆడియోలు, వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో అరుణ ఫోన్ డేటా తీసుకుంటే ప్రముఖుల బండారాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపు రౌడీ షీటర్ శ్రీకాంత్, అరుణ నేర సామ్రాజ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అరుణ గ్యాంగ్లోని మరికొందరు రౌడీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరుణ వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. లక్ష్మీదుర్గ ఈ కిలేడి అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారాలపై పోలీసులు విచారణ జరిపే కొద్దీ కూడా అనేకమైనటువంటి విషయాలు, భయంకరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. చాలా మంది ప్రముఖులు, అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరుణకు సంబంధించి 2 సెల్ ఫోన్లని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో ఫోన్ డేటాను బట్టి రౌడీల వివరాలు, ఎక్కువ మంది ఎవరెవరు కాల్స్ చేస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఈ శ్రీకాంత్ అరుణ చెప్పిన పనులు, నేరాలు ఏమేమి చేశారో వాటికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణతో పాటు మరో 3 రౌడీ షీటర్లని అరెస్ట్ చేశారు. మరొక 3 రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజున నెల్లూరు మొత్తం కూడా దాదాపు 6 ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ చేయడం జరిగింది. రౌడీల కోసం వెతకడం, మరోవైపు గంజాయి, ఇతర వ్యవహారాలు ఇవన్నీ కూడా పసిగట్టేందుకు పోలీసులు దాదాపు 350 మంది 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 113 2 వీలర్స్, 17 ఆటోల్ని పత్రాలు లేవని చెప్పి గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రౌడీల కోసం ఒకవైపు వేట సాగిస్తూనే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అరాచకాల పైన కూడా పోలీసులు విస్తృతంగా దీనిపైన విచారణ జరుపుతూ ఉన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అధికారులు దీనిపై వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కోర్టును అడగడం జరిగింది. ఆమెను విచారిస్తే మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇవాళ లేదా రేపు కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరుణని కస్టడీ తీసుకుని విచారించి కోర్టు అనుమతితో అరుణ ద్వారానే ఆ ఫోన్లు కానీ ఓపెన్ చేస్తే అనేకమైనటువంటి వీడియోలు, ఆడియోలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. పలువురు ఉన్నతాధికారులతోటి ఆమె నేరుగా సంభాషించినప్పుడు అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉండేది. సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు కూడా రికార్డ్ చేసేది. ఇవన్నీ కూడా దొరికితే పెద్దలు, ప్రముఖుల బండారాలన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు, అధికారులు చెప్పుకొస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే మహేష్, థ్యాంక్ యూ.